బీట్ బాక్సింగ్ చేశాడు, ఇప్పుడేమో ఇద్దరు వచ్చి పాట పాడారు. ఓన్లీ సెపరేట్ టాలెంట్స్, కానీ ఇలాంటి టాలెంట్స్ అన్ని కలిపిన బ్యాచ్ ఉన్నారు మా దగ్గర. లలిత కళలు అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ గ్యాంగ్ రాబోతున్నారు. వాళ్ళు కూడా మీలాగా ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చిన స్టూడెంట్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో స్టూడెంట్స్, రాజాకే రాజా మా ఎక్స్ప్రెస్ రాజా, రాజులకే రారాజు మా ప్రదీప్ మాచిరాజుకి స్వాగతం సుస్వాగతం. నాకు సుస్వాగతం చెప్తున్నాడు. ఓ వెరీ గుడ్ బ్రదర్, ఫస్ట్ డే కదా, అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. రెడీ. థ్యాంక్ యూ అన్న. అన్న ఎందుకు నేను ఎంత ఎంజాయ్గా ఎంత యాక్టివ్గా ఉన్నానో తెలుసా? ఎందుకు? ఈ రోజు మా స్టార్, మా అల్లుడు అమెరికా నుంచి ఇండియాకి ఎన్నో రోజుల తర్వాత వస్తున్నాడన్నా. వామ్మో, అన్ని రోజులైందా బయలుదేరి? కమాన్, yes. లెట్స్ వెల్కమ్ అల్లుడు. జరుగు, వాళ్ళ అల్లుడు వస్తున్నాడు. జరుగు. సార్ నేనే అన్నా. నువ్వేనా? సారీ రే, గుర్తుపట్లే. సారీ బ్రదర్, ఇందాక స్టూడెంట్స్ అన్నా కదా, ఇప్పుడు వచ్చేవాడు తప్ప మీతో వాళ్ళందరూ స్టూడెంట్స్. రెంట్ అయిపోతుంది, తొందరగా స్కిట్ తొందరగా పూర్తి చేయి. అల్లుడు 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 ఎలా ఉన్నావు అల్లుడు? నేను సూపర్ మామా, నువ్వెళ్ళున్నావు? ఓ సూపర్ అల్లుడు. అయినా మామ ఇండియా చాలా మారిపోయింది మామ. ఏం మారింది అల్లుడు? నీ కళ్ళలో అద్దాలు లేదు. ఇంతకీ అమెరికా నుంచి ఇండియా వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పను, చేసి చూపిస్తా. ముందు దారి చూపించు. అదే నడు. పెరకేశ్వర వచ్చాడు. అల్లుడు ఇతని పేరు ఆదిశేషు. మన కంట్రీలో ఉన్న మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఆఫీసర్లు అందరు, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఈయన చెప్పిన మాట వింటారు. ఐఎమ్ శివాజీ. అయ్యా మాది అమెరికా నుంచి వచ్చాను. నేను అంబర్పేట నుంచి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఇండియాలో ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు. అలా కష్టాలని పోగొడదామని నేను అమెరికా నుంచి వచ్చాను. అమెరికాలో 200 కోట్లు సంపాదించాను. సో దాంట్లో ఉచితంగా విద్యలు, హాస్పిటల్స్, ఉద్యోగాలు అన్ని ఇద్దామని ఇండియాకి వచ్చాను. కాబట్టి మీరు నాకు సహకరించాలి ఆదిశేష్ గారు. తప్పకుండా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడైనా చేస్తాను. వచ్చి తలుపు కొట్టు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అల్లుడు మామా, తెలుగింటి అమ్మాయి. పద, ఫాలో మీ. పదం అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ. గుళ్ళో కూడా వదలరా? మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరో పరిచయం లేని వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడుగుతావంటే నేను ఎవరో తెలియకుండా వచ్చి. పరిచయం ఏముంది? పరిచయం పెంచుకుంటే పెరుగుతుంది గడ్డం లాగా. మామా కూసో, పరిచయం పెంచుకుందాం. అలాగే అల్లుడు. మీరేంటి అలా చూస్తారు? పరిచయం పెంచుకుందాం. అలా నించుంటే కాబట్టి స్వీట్ హాట్ తీసుకొస్తే కదా. స్వీట్ హాట్ కావాలా? అవును, స్వీట్ ఇస్తాం. అల్లుడు స్వీట్ హాట్ అంట. మళ్ళీ ఏమనుకుంటున్నాం? పరిచయం పెంచుకుంటున్నాం మనం. తీసుకోండి స్వీట్ హాట్. ఇదేంటి స్వీట్ హాట్? నువ్వు ఏది ఇచ్చినా నాకు స్వీట్ తీరే ఉంటది. తిను. ఇదేంది అల్లుడు, ఎంత ఘాటుగా ఉన్నట్టుంది. ఎంత ఘాటునా నేను తింటా. ఇంకోటి మామం ప్రేమతో పెడతాడు. అల్లుడు అల్లుడు ఆయన కూడా తినాలి. అల్లుడు అమ్మాయి నీకు అల్లుడు. పెళ్లి పెద్దవి తిను. తిను తిను మొత్తం తిను. పెళ్లి కొడుకు ఒకటి తినిపిండి అమ్మా. వద్దు వద్దు. అల్లుడు నీకు పిల్ల అయితే నాకేంటి అల్లుడు? నీకు పిల్ల అయితే నాకేంటి అల్లుడు? అల్లుడు కొంచెం హాట్ కావాలా? వద్దు చాలు. అల్లుడు అమ్మ ఇంకొంచెం మంచిగా ఉండాలని కోరుతున్నా. అయిపోతే అయిపోయింది కానీ ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్ నీట్ గా పెట్టు.
ప్రపోజ్ చేసేప్పుడు ఎలా ఉండాలి? తీసే కళ్ళజోడు తీసే, తెలియాలి అమ్మాయికి, ఫీల్ తెలియాలి. సౌండ్ రాకూడదు, రాకూడదు. నువ్వు చెప్పినంత చేశాం కదా, సో ఐ లవ్ యూ. అబ్బే రాలే, ఫీల్ రాకూడదు. వాళ్ళ సైడ్ తిరుగు, అమ్మాయి సైడ్ తిరగకుండా చెప్పు. చెప్పు. నువ్వు చెప్పినంత చేశా కదా, ఐ లవ్ యూ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏడుస్తున్నట్టుంది ఇది. నువ్వు చెప్పినంత చేశా కదా, ఐ లవ్ యూ. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. వాడు బుక్ తెరుచుకుని అరే అయ్యో పాపం. మనం పెళ్లి చేసుకుందాం, ఐ లవ్ యూ. పెళ్ళా? ఐ లవ్ యూ. లేదు పని ఉంది తొందరగా. నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? అయినా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కలర్ గురించి మాట్లాడుతున్నావా? 10 పండుగ బ్లాక్ అంటే ఇష్టం. ఈ స్టేజ్ బ్లాక్, నా కలర్ బ్లాక్. బ్లాక్ ఉన్న వాల్యూ నీకు తెలుసా? అయినా సరే నేను ప్రదీప్ లాగా తెల్లగా ఉన్నోళ్ళనే చేసుకుంటా. ఇది మేకప్, ఇది మేకప్. ఇది అయినా పర్లేదు. అంటే ఇప్పుడు నేను తెల్లగా మారితే నన్ను లవ్ చేస్తావా? ఫస్ట్ వెళ్ళి తెల్లగా మారి రా. మామా అల్లుడు తీసుకోరా. అలాగే. ఏంటి మిరపకాయ? కాదు, సీత, సీత లవ్స్ రామ. అల్లుడా మామా ఇగో ఆ నీరు రాస్తున్నావు ఇప్పుడు కాదు. రాయ్. అల్లుడు అమ్మాయి ఇంకా ప్రేమించాలని తెల్లగా అయిపోవాలి అల్లుడు. ఎక్కడుందో పిలువమని. నేనెందుకు, నువ్వే పిల్లలుడు. ఎక్కడా? అటు చూడు. ఎవరు మీరు? నేను శివాజీ. Oh my God. ఎస్, తెల్లగా మారా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటావా? సరే, ఐ లవ్ యూ. ఓ మై గాడ్, ఐ లవ్ యూ చెప్పింది. మొహం తుడుచుకోరా, సాంగ్ వేస్తారు, డాన్స్ చేయాలి కదా. నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి, పనిబడి ఇటు చేరికి పైన బడి. వాడి మొహమే వాచి. అల్లుడు మామా, మన కన్స్ట్రక్షన్ అన్ని ఆగిపోయాయి అల్లుడు. అవునా? మన హౌస్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దోచుకున్నారు అల్లుడు. అల్లుడు పెరకాసరా చేస్తున్నాడు. సుమన్ గారికి మిరపకాయ తప్పకుండా జోడు తీసుకుంటా. జోడు తీసుకుంటే సార్. తిరిమి తొందరగా ఫాస్ట్ తిరిమిరా. అయ్యయ్యో మాటలు రావట్లేదు అన్నా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. జోడిచ్చి కడిగేది. చెప్పా, నా కింద కాలుతుంది. మాకు మాత్రం ఎలాగుందిరా, అలాగే యాజ్ ఇట్ ఈజ్. అరే మామకు అంత ప్రేమ తినిపించు, అల్లుడు కూడా తినిపివా? అన్నా అన్నా, ఇంటికి పోతా.
చెప్ప డైలాగ్ రెడీ. మంచితనం అయ్యయ్యో మంచితనానికి రోజులు లేకుండా పోయే మంచితనానికి రోజులు పోయా. నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతావు శివాజీ? కనీసం నీ దగ్గర డబ్బులు కూడా లేవు. ఇది తీసుకో. మన శివాజీ గారు చనిపోయారు, ఆయన స్థాపించిన ఎన్నో ఆగిపోయాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకు మొదలెట్టడానికి వస్తున్నారు. బాస్ ప్లీజ్ వెల్కమ్. సార్ నమస్తే సార్. వెల్కమ్. ఆచారం కొరకాలి సార్. రండిరా, ప్రేమతో పెట్టండిరా. రండిరా అన్ని చెప్పాలా. రండి పెట్టు దూరిపోవాలి మొత్తం అన్ని. మొత్తం నవ్వేలాగా చూపించాలి ఆయన మనకి. మిగతా నవ్వలండి. అమ్మడో లెట్స్ డు కుమ్ముడు. చెప్పుకోలేకపోతున్నాడు కానీ వీళ్ళకన్నా జుట్టులు ఆగింది అమ్మంట. అది ఎడుపా గుండు బాస్. అమ్మడో లెట్స్ డు కుమ్ముడు. ఐ లైక్ యువర్ స్టైల్. ఏంటి? ఐ లైక్ యువర్ స్టైల్. డైలాగ్ ఏంటి? ఐ లైక్ దిస్. ఏంటది? అంటే బంగారు పన్ను. డైలాగ్ ఏంటి చెప్పు. ఐ లైక్ స్టైల్. ఏంటి? కానీ నీ బంగారు పన్ను. నీ బంగారు పన్ను చాలా బాగుంది. ఒరే ఆడి ఫోటోకి ఆడే దండ వేసుకుంటున్నాడు ఏంట్రా? నిజమే కదా సార్. గుండు బాస్. భయ్యా ఆగు భయ్యా, వద్దంటే అర్థమైంది. నీకు కావలసింది నీ దగ్గర ఉంది. బీజం కాదు గుండు బాస్. ప్రకాష్ అది ఒక్కడే తినలేదు, వాడికి తినిపించా. వద్దు నాన్న. తినన్నా లేట్ అవుతుంది. కొరకాలి మొత్తం అది గుండు బాస్. It's a family party. It's a family party. అదే డైలాగ్ చెప్పు భయ్యా. హలో డైలాగ్ చెప్పు భయ్యా. అన్నా మీరేనా డైలాగ్ చెప్పండి. అరే ఆడి ఫోటోకి ఆడే దండ వేసుకున్నాడా? నిజమే కదా సార్. ఎందుకలా? ఆడు శివాజీ ఆడు. ఆడు శివాజీ అంటే శివాజీ ఎప్పుడు చంపేశాం కదా.
అరే వచ్చి అడగరా ఎక్స్క్యూజ్ మీ, యా మీరు శివాజీ కదా? ఆహా కాదు, ఎన్టీఆర్ ఎన్టీ రంగారావు. మీరు ఎన్టీ రంగారావు అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా నీకు? ఆధార్ కార్డ్. ఇది నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇవేనా ఇంకేమైనా కావాలా? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఎన్టీ రంగారావు ప్రూఫ్ ఏంటి సార్? బీజం. ఎవరు నువ్వు? శివాజీ. యా శివాజీ. మరి నువ్వు ఎన్టీ రామారావు అనాలరా, శివాజీ అన్నావు. అన్న నువ్వు ఎన్టీ రంగారావు అనాలన్నా. ఎక్కడ్రా ఇన్ని మిరపకాయ లోపలికి వెళ్తే అనేది ఎన్టీఆర్ ఎన్టీ రంగారావు. కానీ నేను చూస్తే శివాజీ లాగే ఉన్నావు కదా. శివాజీ. శివాజీయే. శివాజీయే. దా ఫైట్ క్లైమాక్స్. క్లైమాక్స్ ఫైట్ అంట. సూపర్. స్కిట్ ఇంత బాగా వచ్చిన కారణంగా అందరి కోసం ఒక్కొక్క మిరపకాయ. అరే జుట్టు వచ్చింది దెబ్బకి. సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ జాబ్.